ప్రజల గుండె మీద ఉంటుంది కదా. ఆ రోజు మనం రూపకల్పన చేసినాం. ఏం చేసినా నేను ఇంతకుముందు చెప్పిన కదా ఈశ్వర్ గారు, ఏం చేసినా పదుల సంఖ్యలో వందల సంఖ్యలో దానికి సంబంధించిన నిపుణులతో మాట్లాడి చేసినాం. మనం ఒక పాట రాస్తేనే 10 మందిని కూర్చుందాం. దళిత బంధు పాటలు రాస్తే బాలసేని రప్పించి ఓ 20 మంది కళాకారులను రప్పించి నా పొలం కాడ కూర్చొని ఫామ్లా ఒక వారం తిప్పలవాడు రాసినాం. ఒక సమిష్టి వ్యూహంతో చేసినాం తప్ప పొగరుతోని గర్వంతో ఒంటరిగా మనం చేయలే. ఏ చిన్న పని చేసినప్పుడు అంత బాగా చేసినాం. అట్లా అనేక విషయాలు. సోదరుడు సాయి చంద్రుండే కళాకారు చనిపోయిండు. దళిత బంధు టైంలో కూడా అతనికే చెప్పి బాలసేనికి చెప్పి అందరిని పిలిస్తే చాలా కష్టపడి చేసినాం. ఒక పాట రాయనన్నా, ఒక మాట మాట్లాడనన్నా, ఒక భావాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలన్నా కళాకారు